నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇండిగో యాజమాన్యంపై కేంద్రం సీరియస్గా ఉంది. సర్వీసుల్లో తీవ్ర అంతరాయం పట్ల కేంద్రం ఒక చర్యలు తీసుకోబోతా ఉంది. ఇండిగో సిఇఓ పీటర్ ఎల్ఫర్స్కు డీజీసీఏ షాకోజ్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఇండిగో సంక్షోభంపై వివరణ ఇవ్వాలని ఆదేశం అయితే జారీ చేయడం జరిగింది. సంక్షోభంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో మీరు స్పష్టంగా చెప్పాలంటూ కూడా కేంద్రం ఆదేశాలు ఇచ్చడం జరిగింది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సుమారుగా 6 రోజులుగా 6,000కు పైగా ఇండిగో సర్వీసులు అయితే రద్దవడం జరిగింది. విమానాల రద్దుతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకా కూడా మీరు ఎందుకని ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు, ఇలాగే కంటిన్యూస్గా ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటూ పోతూ ఉన్నారో, ఇదంతా కూడా కేంద్రానికి మీరు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. కేంద్రం ప్రెషర్ పెడతా ఉంది. కానీ ఇండిగో సర్వీస్ మాత్రం ఎలాంటి ఇంకా రెస్పాండ్ ఇవ్వడం లేదు. ఇండిగో సిఇఓ పీటర్ ఎల్ఫర్స్కు అయితే డీజీసీఏ షాకోస్ నోటీసులు అయితే జారీ చేసింది. గత వారం రోజుల పైగా చూస్తూ ఉన్నాం. విమానాలు దేశవ్యాప్తంగా ఇండిగో సర్వీసులన్నీ కూడా వరుసపెట్టి క్యాన్సిల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి దీనికి గల కారణం ఈ బాంబు బెదిరింపుల. ఒక పక్క ఇండిగో విమానానికి వరుస బాంబు బెదిరింపులు, మీ విమానాలని కూల్చేస్తామంటూ కూడా వరుసగా మెయిల్స్, కాల్స్ రావడం జరుగుతూ ఉంది. ఏదైతే సౌదీ నుంచి వస్తున్న ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఇక్కడ ఇండియాకి వచ్చే ఫ్లైట్స్కి కూడా మధ్యలో ఢిల్లీకి వచ్చే ఫ్లైట్కి కూడా మీ ప్లేన్ మధ్యలోనే పేలిపోతుంది, మేము బాంబు పెట్టామంటూ కూడా బెదిరింపు మెయిల్స్ పెడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ల్యాండ్ అవ్వాల్సింది కూడా మరోవైపు డైవర్ట్ చేసుకొని వేరే ప్లేస్లో ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఇలా ఈ ఇండిగో ఫ్లైట్స్ వరుసగా క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఈ బాంబు బెదిరింపుల, లేకపోతే ఎంప్లాయీస్ ఏదైతే పని ఒత్తిడి ఏదైతే ఉందో వారంలో సుమారుగా వీళ్ళు 5 రోజులే పనిచేయాలి. ఇన్ని అవర్స్ 10 అవర్స్ ఆరు 15 అవర్స్ ఇన్ని అవర్సే ఒక పైలట్ డ్రైవ్ చేయాలి. అండ్ ఒక 10 అవర్సే ఒక రోజులో ఒక ఫ్లైట్ 10 అవర్సే ఫ్లై అవ్వాలి. ఇలాంటి కొన్ని నియమాలు అయితే కేంద్రం పెట్టడం జరిగింది. ఇవేవి కూడా ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇండిగో ఇప్పటి వరకు కూడా ఆ ఒక్క నియమాన్ని కూడా పట్టించుకోవట్లేదు. సుమారుగా ఇప్పుడు మనకు చాలామంది ఎంప్లాయీస్కి సుమారుగా రోజులో 8 గంటలే పని చేయాలి, అంత మించి పని చేయకూడదు అనే ఒక స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా అతిక్రమించుకుని కంపెనీలు 10 గంటలు 11 12 గంటలు కూడా పని చేయించుకుంటూ ఉంటారు. వారెవరు కూడా ఇవన్నీ లెక్క చేయరు. సో ఇదే విధిగా ఈ విమానాలు కూడా జరుగుతుంది. ఒక విమానం ఇన్ని అవర్సే ఫ్లై చేయాలి, ఇన్ని రోజులు ఒక వారంలో ఇన్ని గంటలే ఫ్లై అవ్వాలి, మిగతా టైంలో దానికి రెస్ట్ ఇవ్వాలి. అండ్ పైలట్స్ కూడా ఇన్ని అవర్సే డ్రైవ్ చేయాలి, మిగతా రెస్ట్ ఇవ్వాలంటూ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు కేంద్రం ఇచ్చింది. కానీ ఆ లెక్కలేవి కూడా ఇండిగో ఎయిర్లైన్స్ కానీ మిగతా ఏ ఎయిర్లైన్స్ పట్టించుకోలేదు. ఇప్పుడు వరుసగా ఇండిగో ఎయిర్లైన్స్ క్యాన్సిల్ అవుతున్న నేపథ్యంలో కేంద్రమే ఏకంగా ఇచ్చిన పాలసీని వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ మాట్లాడుతూ ఏం మాట్లాడారంటే, ఏదైతే ఈ స్పష్టమైన గైడ్లైన్స్ ఏదైతే ఇచ్చారో, టైం పీరియడ్ ఏదైతే ఇచ్చారో వాటికి అనుగుణంగా ఇప్పుడు ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల ఇవన్నీ వస్తున్నాయంటూ కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తారు. కేటీఆర్ నిన్న ప్రెస్ ముందు ఏదైతే మీడియా ముఖంగా ఏం మాట్లాడారో ఒకసారి విందాం. రైట్, విన్నారు కదా. ఈ ప్రస్తుతానికైతే ఈ చర్చ నడుస్తూ ఉంది. ఏదైతే మన దగ్గరే కాదు, దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ సర్వీస్తో పాటు ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ 2 విమానాలు అయితే కంప్లీట్గా సర్వీసులు రద్దయిపోవడం జరిగింది. ప్రయాణికులు పెద్ద ఎత్తున విమానాశ్రయంలో ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎంతోమంది వీసా కోసం కానీ, ఇతర ప్రదేశాలు కానీ, మెడికల్ ఎమర్జెన్సీ కానీ, ఇంకేదైనా కారణాలు, ఇంటర్వ్యూలు కానీ ఇలా వెళ్తూ ఉంటారు. వారికి ఒక టైం అంటూ ఉంటుంది. ఆ టైంకి చేరుకోవడం కోసమే ఫ్లైట్ని బుక్ చేసుకుంటారు డొమెస్టిక్లో అయితే. కానీ ఈ ఫ్లైట్స్ వరుసపెట్టి క్యాన్సిల్ అవ్వడం వల్ల ఏం చేయాలో అర్థం కాక ఇంకెప్పుడు ఎయిర్లైన్స్ ఓపెన్ అవుతాయంటూ కూడా వేచి చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎప్పటికప్పుడు వేరే ఫ్లైట్ బుక్ చేసుకోవాలన్నా కూడా ఆ రేట్లు ఆకాశాన్ని అందుతూ ఉంటాయి. సో ఇప్పటికీ ఈ సంక్షోభం ఇంకా బయటపడలేదు. ఎప్పటికీ ఇదంతా కూడా బయటకు వస్తుందో అర్థం కావట్లేదు. సో మరింత సమాచారం మా ప్రతినిధి శిల్ప శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అందించడం రెడీగా ఉన్నారు. శిల్ప, చెప్పండి, అక్కడ సినారియో ఎలా ఉంది? ఈ రోజు కూడా ఇంకా ఎయిర్లైన్స్ ఓపెన్ అవ్వలేదు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇండిగో ఎయిర్లైన్ సర్వీసు ఒకవైపు దాని నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. గడిచిన 2 రోజుల్లో 1000కు పైగా విమానాలు అనేవి రద్దు చేయడంతో, ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాను. ఇంకా వాళ్ళు పడిగాపులు కాస్తున్న ఫ్లైట్ రాకపోతుందా, వాళ్ళకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవైపు ఇక్కడికి లోపలికి వచ్చి చెక్ ఇన్ అయినంత వరకు కూడా వాళ్ళకు ఫ్లైట్ క్యాన్సిల్ అనే విషయం తెలియకపోవడంతో ఎమర్జెన్సీ
ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కౌంటర్ ఇండిగోకి సంబంధించినటువంటి కౌంటర్ దగ్గర ప్రయాణికులు ఒకవైపు పడిగాపులు కాస్తున్నారు, పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకు క్యాన్సిల్ అని ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఇక్కడి వరకు వచ్చేవాళ్ళు కాదు, ఆల్టర్నేటివ్ వేస్ అని చూసుకునేవాళ్ళు. కానీ ఒకవైపు వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఇక్కడి వరకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చాక ఖచ్చితంగా ఎయిర్లైన్స్ వాళ్ళు బాధ్యత వహించాలి, కానీ వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా ఆ బాధ్యత తీసుకోవడం లేదు. దీంతో చిన్న పిల్లలతో సహా పెద్దవారు వరకు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఇటు తరలి వచ్చే ఎమర్జెన్సీ కేసులో చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం ఇక్కడే కనిపిస్తున్నారు. ఈ మొత్తం కూడా ఇండిగోకి సంబంధించినటువంటి కౌంటరు. అందరూ కూడా ఇక్కడ వచ్చి టికెట్స్ కోసం వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ చెక్ చేసుకున్న అనంతరం వాళ్ళు లోపలికి వెళ్తారు. కానీ చాలా ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. దాదాపు ఎయిర్పోర్ట్లో 56 ఫ్లైట్స్ అనేవి క్యాన్సిల్ అయ్యాయి. శంషాబాద్ నుంచి పోవాల్సినటువంటి 26 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇంకోవైపు వేరే రాష్ట్రాల నుంచి రావాల్సినటువంటి 30 ఫ్లైట్స్, దాదాపు 56 ఫ్లైట్స్ అనేవి క్యాన్సిల్ అయ్యాయి. దీంతో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూ ఇంకోవైపు ఇటు ఎవరైతే అయ్యప్ప మాలకు సంబంధించి ఎవరైతే మాల ధరించో వాళ్ళు ఇరుముడి కోసం ఫ్లైట్లని బుక్ చేసుకున్నారు. కానీ వాళ్ళు అక్కడ ఒకవైపు దర్శనం స్లాట్ కావచ్చు అన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇక్కడ ఫ్లైట్ల డిలే కారణంగా వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేక ఒకవేళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటే ఆల్టర్నేటివ్గా వెళ్ళే వాళ్ళు కూడా అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. రాత్రులు కూడా ఇక్కడే ఉండి పడిగాపులు కాసిన ఏ క్షణమైనా ఒకవైపు మళ్ళీ ఒకసారి ఫ్లైట్ అనేది మళ్ళీ వెళ్ళొచ్చు అని అంటూ కూడా వాళ్ళు ఒక ఆశతో ఇక్కడ ఉన్నారు. కానీ వాళ్ళకు మాత్రం ప్రతిసారి నిరాశనే కలుగుతుంది. ఏదైతే డీజీసీఏ పెట్టినటువంటి కొత్త నిబంధనలకు దాని ప్రకారం ఇక్కడ స్టాఫ్లో కొరత అనేది ఏర్పడింది. దానివల్లనే మేము దీని ప్రధాన సమస్య అదే అంటూ కూడా ఒకవైపు ఇండిగా ప్రకటన చేసింది. కానీ ఇటు ప్రయాణికులు మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఒక చార్ట్ తయారు చేసి ఏ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి, ఏ ఫ్లైట్స్ వెళ్తున్నాయని ఒకటి ఇస్తే మేము దాన్ని బట్టే వెళ్తాం. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కౌంటర్ దగ్గరికి వచ్చిన దాకా కూడా వాళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందా లేదా అనేది ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు లగేజ్తో వస్తున్నారు. లగేజ్తో వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వాళ్ళు ఫ్లైట్ క్యాన్సిల్ అవడంతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇక్కడి వరకు వస్తున్నారు. ఇక్కడి వరకు వచ్చి వాళ్ళు మరి తిరిగి నిరాశతో తిరిగి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడవచ్చు. మొత్తం మీద ఒక పడిగాపులు కాస్తున్నారు. 3 రోజుల నుంచి ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. అయినప్పటికీ వాళ్ళ ధోరణి మాత్రం ఇలానే ఉన్నది. ఇంకా ప్రధానంగా అటు చిన్నపిల్లలు కావచ్చు, హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ వాళ్ళ నుంచి సరైనటువంటి ధోరణి అనేది కనిపించడం లేదండి. ఇక ప్రస్తుతం మాట్లాడించే ఎక్కడికి వెళ్ళాలి मैडम तेलुगु नहीं आता मुझे। कहाँ जाइए? हम लोग दिल्ली जाएंगे। दिल्ली जाएंगे। फ्लाइट कैंसिल है? अभी पता नहीं कैंसिल है कि नहीं है। ओके, व्हाट दे टेलिंग? हाँ, व्हाट दे आर सेइंग? अभी किसी से बात ही नहीं हो पा रहा है, उतना भीड़ है, मैं बच्ची के साथ नहीं जा पा रहा हूँ। సో చూసుకోవచ్చు, వాళ్ళు ఢిల్లీకి వెళ్ళాల్సి ఉన్నది. కానీ వాళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందా లేదా అన్న ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి తెలియటం లేదంటూ కూడా చిన్నపిల్లలు తీసుకొని వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు కావచ్చు ఎలాంటివి లేకపోవడంతో, కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా లేకపోవడంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ దీనికి ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు బాధ్యత వహించాలి. కానీ వాళ్ళు ఎక్కడ కూడా బాధ్యత అనేది వహించటం లేదు. దీని కారణంగా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు అంటూ వాళ్ళు చెప్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఫ్లైట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళ ఫ్లైట్ ఉందా లేదా అనేది అక్కడికి వెళ్ళి కౌంటర్ దగ్గర చెక్ చేసిన అనంతరమే వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం వీళ్ళతో కూడా ఎక్కడికి వెళ్ళాలి. कालीकट जाने वाला है। अभी रास्ते में से आया, हम इधर आने के टाइम वो लोग बोलते हैं फ्लाइट कैंसिल है। अगर तो उधर के पहले मैसेज हमको नहीं आया, कुछ कंफर्म नहीं किया, इधर आने के टाइम बोला अभी हमको इधर से कालीकट जाने वाला फ्लाइट कैंसिल हो गया बोलते। अभी उसको बताया हमको फ्लाइट कभी मिलेगा, लेकिन हम लोग बोर्डिंग बस देकर कंफर्म नहीं कर सकते। ऐसे बोलेगा तो हम लोग क्या करेगा। बहुत तकलीफ से उधर से आया, 10 दिन की छुट्टी में आया, इससे इधर 2 दिन रुकना पड़ेगा तो बहुत मुश्किल होता है। बहुत तकलीफ में चलते हैं। अभी क्या करेगा तो मालूम नहीं है। वो लोग कंफर्म आ रहेगा तो अभी जाना पड़ेगा, नहीं तो इतना तक उधर रुकना पड़ेगा। कुछ वो लोग का टैक्सी पर दिएगा वो लगा, वो भी नहीं देता है। खाने का हम लोग का पैसा भी नहीं है, सब खाली है। खाली ज़रा में आया हम लोग का इधर तक ज़्यादा सीधा
दूसरा कनेक्शन फ्लाइट में जाने के लिए रेडी करके आए ना, कुछ पैसा भी नहीं संभाला, ये बहुत तकलीफ में होता है। सुबह हम 6 o'clock इधर आया, वही क्यू में पड़ा, बहुत आदमी लफड़ा करते हैं। एक आदमी हमारा पहला आया, वो बोला हम एक दिन छुट्टी के लिए मुल्क से इधर से आते हैं, दुबई से आते हैं, हमको अगर जो तुम रिटर्न दुबई का टिकट दियो, नहीं तो हमारा नौकरी जाएगा, नहीं तो हमको अभी गाँव में जाएगा तो फ़ायदा नहीं है। हम इधर आने के टाइम आप लोग को फ्लाइट निकल गया, अभी क्या करेगा? वो लोग बोले इसको कुछ बोल नहीं सकता, हमको कंफर्म नहीं कर सकता, ऐसा बोल के तकलीफ बहुत करता आदमी लोग। వీళ్ళు ముందస్తుగానే రిటర్న్ టికెట్స్ కావచ్చు అన్నిటిని కూడా బుక్ చేసుకున్నారు. కానీ బుక్ చేసుకున్నప్పటికీ వాళ్ళకి క్యాన్సిల్ కావడంతో మన విజువల్స్లో వీళ్ళందరూ పడిగాపులు కాస్తున్నారు. వీళ్ళందరూ ఫ్లైట్స్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తూ వాళ్ళందరూ ఎప్పుడైనా ఫ్లైట్ రాకపోదా వాళ్ళు ఎక్కరా అంటూ కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు ఇక్కడ అయ్యప్ప స్వాముల భక్తులను కూడా చూడొచ్చు. వాళ్ళందరూ ఫ్లైట్స్ కోసం వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. వాళ్ళ ఫ్లైట్స్ కోసం మీ ఫ్లైట్స్ ఒక క్యాన్సిల్ అయ్యే ఎక్స్టెన్షన్ చేసే టైమింగ్ ఎప్పుడు అంటే రేపు ఈవినింగ్ 9:40కి ఉండే, మళ్ళీ 8కు మార్నింగ్ 9:30కి పెట్టిండు. కానీ మీరు దర్శనంకి అక్కడ ఒక స్లాట్ బుక్ చేసుకుంటారు. అక్కడికి అంటే తక్కువ టైంలో వెళ్ళాలనే మరి ఇబ్బంది అవుతుందా ఎట్లా? ఇబ్బంది అవుతుంది మేడం, ఇబ్బంది అవుతుంది. కానీ ఇంకా లేదుగా, వేరే ఆప్షన్ లేదు కదా ఇంకా. కానీ నిన్న చాలా మంది అయ్యప్ప భక్తులు ఇక్కడ ధర్నా చేశారు. వాళ్ళు రాత్రి మొత్తం కూడా దాదాపు 12 గంటలు అనుకుంటా డిలే అయ్యింది. అవును అయింది. మాకు కూడా ఆ డౌట్ తోటి వచ్చినాం కన్ఫర్మేషన్ తీసుకోనికి. మళ్ళీ మేము ఇరుముడి కట్టుకుంటే మాకు అంత ఇబ్బంది అవుతుందని ఫస్టే కన్ఫర్మేషన్ కోసానికి వచ్చినాం. వాళ్ళు అంతా క్యాన్సిల్ చేసిరు మా ఫ్లైట్. మళ్ళీ వేరే ఆల్టర్నేటివ్ చెప్తామని అంటున్నారు, కానీ ఇంకా చెప్పట్లేదు. క్యాన్సిల్ చేసిన వాళ్ళకి రీఫండ్ చేస్తున్నారా ఏంటి? చేస్తాం అంటున్నారు, మాకు ఓకే. కానీ ఇప్పుడు ఇమీడియట్లీ ఇయ్యారంట వాళ్ళు. 45 days 1 month పడుతుందంట. సో ఇప్పుడు అయ్యప్ప స్వాముల పైన ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది. చాలా మేడం, చాలా. ఇప్పుడు మాకు ఆడ దర్శనాన్ని కూడా మేము స్లాట్ బుకింగ్ చేసుకున్నాం, అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అయ్యేటట్టుగానే కనబడుతుంది. ఇంకేం చేయాలో అర్థమవుతలేదు. సో మీ పైన ఏ విధంగా ఎఫెక్ట్ పడింది? సేమ్ అదే ప్రాసెస్. మేము కూడా రేపు ఆల్రెడీ కొంతమంది సాములు పోయారు, అందరము కుటాన్ అయ్యి పోదాం అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు వేరే అయిపోతారు, మేము వేరే అయిపోతాం. మాకు దర్శనం కూడా మళ్ళీ పోస్ట్పోన్ అయిపోతుంది. అంత ఇప్పుడు అవుతుంది. ఆ ట్రైన్కి వెళ్తే మనకు లేట్ అవుతుందని ఫ్లైట్స్ చాలా మంది వెళ్తున్నారు. ఒకవైపు అంతకుముందు ఇరుముడి లోపలికి అలౌ చేస్తారు, కానీ ఇప్పుడు ఇరుముడిని కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఫ్లైట్స్ వాళ్ళు నిర్లక్ష్యం. కానీ నిన్నటి వరకు ఆ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఈ ప్రాబ్లం. మళ్ళీ ఇంకా రేపు ఏం ప్రాబ్లం అవుతుంది. ఫ్లైట్కి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఇటు ఎవరైతే అయ్యప్ప స్వాములు వాళ్ళు తక్కువ టైంలో అక్కడ ముందుగానే అక్కడ దర్శనం స్లాట్ బుక్ చేసుకుంటారు. దర్శనం స్లాట్ బుక్ చేసుకొని దాని ప్రకారము వెళ్ళేటువంటి ఫ్లైట్, అదేవిధంగా వచ్చేటువంటి ఫ్లైట్ బుక్ చేసుకో. కానీ వీళ్ళ ఫ్లైట్ ఇండిగో చేసినటువంటి ఏదైతే ఎయిర్లైన్స్ సర్వీస్ ప్రకారం చాలా వరకు క్యాన్సిల్ అయ్యాయి. కానీ అక్కడ దర్శనం స్లాట్ అనేది ఎక్స్పైర్ అవడంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా దీనికి బాధ్యత వాళ్ళే వహించాలి. ఇంకోవైపు ఎలాంటి రీఫండ్ కావచ్చు, ఎలాంటి ఆల్టర్నేటివ్ చాలా వరకు ముందస్తుగానే మెసేజ్ వస్తే వాళ్ళు వేరే చూస్తున్నారు. కానీ అలాంటి వేవి లేకపోవడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా చిన్నపిల్లలతో వచ్చిన వారు, అదేవిధంగా భక్తుల పైన దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. కెన్ జాఫర్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. రైట్, ఇది ప్రస్తుతానికి ఉన్న శంషాబాద్లో ఉన్న సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఒక నైజీరియన్ మహిళ అయితే ఏకంగా ఇండిగో కౌంటర్ పైకెక్కి మరీ ఆందోళన చేస్తూ ఉంది. తన ఫ్లైట్ టికెట్ మళ్ళీ రీబుకింగ్ చేసి నన్ను పంపించాలి, నాకు అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి అంటూ కూడా దానిపై స్టాఫ్ పై కోపంతో, ఆగ్రహంతో తన ప్యానెల్ పైకి ఎక్కి మరీ గొడవ చేస్తూ ఉంది. మరోవైపు సోను సూద్ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే అక్కడున్న సిబ్బంది, స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారిని నిందించకండి, వారిని తిట్టకండి. వారి ఉద్యోగాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు, వారికి మాత్రం ఏం తెలుసు ఇలా అవుతుందని. మీరు వారిని తిట్టినంత మాత్రాన ఇవన్నీ కూడా సాల్వ్ అవ్వవు. ఒకసారిగా మీరు కంట్రోల్ చేసుకోండి, వేరే ఎయిర్లైన్స్ చూసుకోండి, కానీ అక్కడున్న స్టాఫ్ని తిట్టొద్దు అంటూ కూడా ఆ సోను సూద్ చెప్పుకొచ్చారు, ట్వీట్ చేయడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి? వరుసగా వారం రోజులుగా ఇండిగో ఫ్లైట్స్ అన్నీ కూడా 6,000కు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. ఇంకా కూడా సర్వీసులు స్టార్ట్ చేయలేదు. మరి నిజంగా వీరికి బాంబు బెదిరింపే వస్తుందా, లేదా రాజకీయం నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా, లేకపోతే ఎంప్లాయీస్ ఏమైనా తిరుగుబాటు చేశారా? ఇవన్నీ కూడా కొన్ని భిన్న ప్రశ్నలు అయితే తలెత్తా ఉన్నాయి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.